హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన బెండకాయ వేపుడు జిగురు లేకుండా మన పెళ్లి భోజనాల్లో బెండకాయ వేపుడు ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్తో మీ ముందుకి లీలా భాను ఛానల్లో బెండకాయ వేపుడునైతే చూపించడం జరుగుతుంది. మిత్రులారా, అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ముందుగా 1/2 కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఒక పొడి క్లాత్ మీద ఒక్కొక్క బెండకాయని చక్కగా నేను చూపించే విధంగా అయితే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. బెండకాయల్ని మనకి పురుగు మందులు అలాంటివి చల్లుతారు కాబట్టి శుభ్రంగా వాష్ చేసి తుడుచుకోవాలి. బెండకాయ కోయడం కూడా మనకి ఇంపార్టెంట్ అండి వేపుడికి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే బెండకాయ ఫ్రైకి కట్ చేసుకోవాలి. ముందుగా నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుని బెండకాయ వేపుల్లోకి పల్లీలు, వేరుశెనగ గుళ్ళేస్తే చాలా బాగుంటుంది, దోరగా వేయించుకున్నాను. అలాగే దీనిలోకి ఇంపార్టెంట్ చాలా రుచికరమైన పొడండి, నేను చూపించిన విధంగా చేసుకోండి. కొంచెం పచ్చెనపప్పు, సాయి మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి, తరిగిన ఎండు కొబ్బరి పొడి చక్కగా ఆయిల్లో సన్నని మంట మీద నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మీరైతే ఈ మాదిరిగా పొడి చేసుకోండి. దానిలోకి 6 నుంచి 7 వెల్లుల్లి రమ్మల్ని వేసుకుని మనం కనుక కారం పట్టుకుంటే ఈ బెండకాయ ఫ్రైలోకి ఈ కారమే చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ని ఇచ్చేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే పాన్ తీసుకున్నాను. మన బెండకాయ వేపుడికి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ పడుతుంది బెండకాయ ఫ్రైకి, అందుకనే వేసుకున్నాను. ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపట అనేటప్పుడు మనమైతే ఈ బెండకాయ వేపుల్లోకి కొద్దిగా 4 చీల్చిన పచ్చిమిర్చి బద్దలను కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్ని కప్పు ఉల్లిపాయలు, అంటే 1 నుంచి 2 ఉల్లిపాయలు అయితే తరిగి మనం ఉల్లిపాయని ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయని మనం బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి బెండకాయతో పాటు ఉల్లిపాయ కూడా వేగుతుంది కాబట్టి ఉల్లిపాయను బాగా వేయించక్కర్లేదు. 4 రెమ్మలు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుని ఒక 1/2 స్పూను పసుపు, కూరకు సరిపడినంత సాల్ట్, ఉప్పునైతే వేసుకుని మనం ఈ తరిగిన బెండకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఒక అరగంట ప్లేట్లో ఆరపెట్టుకుని మనమైతే నేను చూపించిన విధంగా తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ తాలింపులో వేసినప్పుడు మనకి జిగురు త్వరగా పోవాలి అంటే మనము స్టవ్ మీద ఈ మంటనైతే హై ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే కనుక మనకు ఆ జిగురంతా పోతుంది. చక్కగా మనం మూత పెట్టక్కర్లేదు బెండకాయ ఫ్రైకి. నేను చూపించిన విధంగా వేయించుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పొడి కనుక వేసి చూడండి, కూర అద్దిరిపోతుంది. ఈ పొడినైతే బెండకాయ ఫ్రైలో వేసుకుని మనమైతే వేయించుకోవాలి. ఇందాకడ మనము కావలసిన పల్లీలను వేయించుకున్నాం కదా, ఈ కారంలో ఒక 5 నిమిషాలు బెండకాయ వేగిన తర్వాత ఆ పల్లీలను కూడా కలుపుకోవాలి. మనకి పెళ్ళిళ్ళ భోజనాల్లో బెండకాయ వేపుడు ఎంతైతే టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా అయితే బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఈ బెండకాయ ఫ్రై అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎంతో రుచికరమైన ఈ బెండకాయ వేపుడునైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసి చూడండి. చివరిలో నేనైతే కొంచెం కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేశాను. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.